హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Merkel cell. It is a specialized neuroendocrine cell of epidermis, particularly located in the stratum basal layer, along with melanocytes. ఈ న్యూరోఎండోక్రైన్ సెల్ అంటే ఏంటి? ఇట్ విల్ హ్యావ్ బోత్ న్యూరల్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. మెయిన్గా ఇది న్యూరో సెక్రిటరీ గ్రాన్యూల్స్ని, న్యూరో ట్రాన్స్మిటర్స్ని సెక్రెట్ చేస్తుంది టు స్టిమ్యులేట్ నర్వ్ ఫైబర్స్. కెన్ యూ నేమ్ సమ్ అదర్ న్యూరోఎండోక్రైన్ సెల్స్ అపార్ట్ ఫ్రమ్ మర్కెల్ సెల్స్? మర్కెల్ సెల్సే కాకుండా మిగిలిన న్యూరోఎండోక్రైన్ సెల్స్ ఏవంటే ఎంటిరోక్రోమాఫిన్ సెల్స్ ఇన్ ది గట్ అండ్ సమ్ మోర్ సెల్స్ ఇన్ ది అడ్రినల్ మెడుల్లా అండ్ లంగ్. ఈ మర్కెల్ సెల్స్ మెయిన్గా మెకానో రిసెప్టర్స్ ఆఫ్ స్కిన్ అనమాట. మెకానో రిసెప్టర్ అంటే మెకానికల్ స్టిమ్యులైని సెన్స్ చేసేవి, లైక్ టచ్, ప్రెషర్, వైబ్రేషన్, ఇవన్నీ మెకానికల్ స్టిమ్యులస్కి ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ ఏ స్లో అడాప్టింగ్ టైప్ 1 మెకానోరిసెప్టర్, SA1, స్లో అడాప్టింగ్ టైప్ 1. స్లో అడాప్టింగ్ అంటే ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ద స్టిమ్యులై ఈస్ ప్రెజెంట్ ఇట్ విల్ కీప్ ఆన్ రెస్పాండింగ్ టు ద స్టిమ్యులస్ వితౌట్ గెట్టింగ్ అడాప్టెడ్. సో ఎంతసేపు అయితే స్టిమ్యులస్ ఇస్తూనే ఉంటామో అంతసేపు అది రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. టైప్ 1 అంటే ఏంటి? ఈ టైప్ 1 రిసెప్టార్స్కి రిసెప్టివ్ ఫీల్డ్ చాలా చిన్నగా ఉంటాయి. ఏ మెకనో రిసెప్టార్స్కి అయితే రిసెప్టివ్ ఫీల్డ్ చిన్నగా ఉంటాయో టైప్ 1, పెద్దగా ఉంటే అవి టైప్ 2. స్లో అడాప్టింగ్కి ఆపోజిట్ ఏంటి? ర్యాపిడ్లీ అడాప్టింగ్. ఈ రిసెప్టర్స్ ఎలాగంటే మనం స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు పనిచేస్తుంది, రెస్పాండ్ అవుతుంది. కానీ ఆ స్టిమ్యులస్ని అలాగే ఇస్తూనే ఉంటే అది పనిచేయడం ఆపేస్తుంది, అసలు రెస్పాండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్రెస్ వేసుకుంటున్నప్పుడు మనకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది బాడీ మీద డ్రెస్ ఉంది అని. కానీ రోజు మొత్తం ఆ డ్రెస్ ఉన్న సెన్సేషన్ మనల్ని ఇరిటేట్ చేయదన్నమాట. ఎందుకంటే అవి ర్యాపిడ్గా అడాప్ట్ అయిపోయి రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి మన డ్రెస్ సెన్సేషన్కి. ఇప్పుడు మన మర్కెల్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ హై టాక్టైల్ సెన్సిటివ్ ఏరియాస్ లైక్ లిప్స్, ఫింగర్ టిప్స్, ఓరల్ మ్యూకోసా అండ్ ఔటర్ రూట్ షీత్ ఆఫ్ హెయిర్ ఫాలికల్. వీటన్నిటిలో హెయిరీ స్కిన్ అవ్వచ్చు, నాన్ స్కేరీ స్కిన్ అవ్వచ్చు, వీటన్నిటి దగ్గర మన మర్కెల్ సెల్స్ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి? దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎపిథీలియల్ ప్రోజెనైటార్ సెల్స్ లైక్ కెరాటినోసైట్ స్టెమ్ సెల్స్. సేమ్ కెరాటినోసైట్స్ లానే ఇది కూడా ఆరిజినేట్ అవుతుంది. కమింగ్ టు ఇట్స్ డెమాన్స్ట్రేషన్, మనం హెచ్ఎన్ఈ స్టెయిన్ చేసి లైట్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఏమీ చూడలేం. జస్ట్ ఒక పేల్ సైటోప్లాజం ఉన్న బేసల్ క్లియర్ సెల్ని చూస్తాం, మెలనోసైట్ లాగే. సో మనం మెయిన్ దీని స్ట్రక్చర్ని, అల్ట్రా స్ట్రక్చర్ని, ఆర్గనెల్స్ని చూడాలంటే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వాడాల్సిందే. కమింగ్ టు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, మోస్ట్ స్పెసిఫిక్ మార్కర్ ఈస్ సైటోకెరాటిన్ 20. తెలుసు కదా, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో మనం యాంటీబాడీస్ వేస్తాం అగైనెస్ట్ సైటోకెరాటిన్ 20. ఇవి వెళ్ళి పెరిన్యూక్లియర్ డాట్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట, వాటితో బైండ్ అయ్యి. ఇది వచ్చి మోస్ట్ స్పెసిఫిక్ మర్కెల్ సెల్స్కి మాత్రమే ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్. మిగిలిన ఎండోక్రైన్ సెల్స్కి, మర్కెల్ సెల్స్కి కూడా ఉండే క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఈ న్యూరో సెక్రిటరీ గ్రాన్యూల్స్, ఎంజైమ్స్ లైక్ న్యూరాన్ స్పెసిఫిక్ ఈనోలేస్, న్యూరో సెక్రిటరీ గ్రాన్యూల్స్ లైక్ క్రోమోగ్రానిన్, సైనాప్టోఫైసిన్. వీటికి అగైనెస్ట్ యాంటీబాడీస్ వేస్తే మర్కెల్ సెల్ రియాక్ట్ అవుతుంది. Coming to electron microscopy, we can see a lobulated nucleus, spherical, membrane-bound, dense core neurosecretory granules, which contains chromogranin, a synaptophysin, and various neuroactive peptides like vasoactive intestinal peptide (VIP), calcitonin gene-related peptide (CGRP), somatostatin. ఈ అబ్రివేషన్స్లో ఉన్న ఫుల్ ఫామ్స్ కనుక రాసేస్తే మనం ఎగ్జామ్ పేపర్ని ఈజీగా ఫిల్ చేసేయచ్చు. సైటోప్లాస్మిక్ స్పైన్స్, ప్రొజెక్షన్స్ అట్ ద మార్జిన్స్ ఆఫ్ ది సెల్. ఈ ప్రొజెక్షన్స్ టువర్డ్స్ కెరాటినోసైట్స్ ప్రొజెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్, డెస్మోజోమల్ అటాచ్మెంట్స్ టు అడ్జసెంట్ కెరాటినోసైట్స్. మర్కెల్ డిస్క్ అంటే ఏంటి? మర్కెల్ సెల్ న్యూరైట్ కాంప్లెక్స్, టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ మర్కెల్ డిస్క్. ఈ మర్కెల్ సెల్ మొత్తం ఒక సెన్సరీ నర్వ్ ఫైబర్తో క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటుంది, సిగ్నల్స్ ఇవ్వాలి కదా. సో ఈ అసోసియేట్ అయిన నర్వ్ ఎండింగ్, టర్మినల్ ఎండ్ ఏమో ఎలాంగేట్ అయి ఉంటుంది. సో ఈ ఎలాంగేటెడ్ టర్మినల్ ఎండ్ ప్లస్ ఈ మర్కెల్ సెల్, ఈ రెండింటినీ కలిపి మర్కెల్ డిస్క్ అని అంటాం. మర్కెల్ సెల్ న్యూరైట్ కాంప్లెక్స్. ఇప్పుడు దీనిలో ఉన్న పార్ట్స్ అన్నిటి గురించి చూసాం కదా, మీరు నాకు ఏ పార్ట్స్ ఏవో చెప్తే నేను లేబుల్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్, సైటోప్లాస్మిక్ స్పైన్స్ టువర్డ్స్
keratinocytes. Next, neurosecretory dense core granules. ఇవి ఎలక్ట్రాన్ డెన్స్ గ్రాన్యూల్ అనమాట. సో ఇట్ ఈస్ డెన్స్ న్యూరోసెక్రిటరీ గ్రాన్యూల్స్ విచ్ సెక్రీట్ సొమాటోస్టాటిన్, క్రోమోగ్రానిన్, సైనాప్టోఫైసిన్, విఐపి అండ్ సిజిఆర్పి. నెక్స్ట్, లోబ్యులేటెడ్ న్యూక్లియస్. ఇది అఫరెంట్ సెన్సరీ నర్వ్ ఫైబర్. దీని మొత్తాన్ని మనం మైక్రోస్కోపీలో చూడొచ్చు ఇవన్నిటిని. నెక్స్ట్, కమింగ్ టు టచ్ డోమ్స్ ఆర్ హార్స్ చే ఐ బే. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఐ. హార్స్ చే ఐ బే. మర్కల్ సెల్స్ ప్లస్ సమ్ స్పెషలైజ్డ్ కెరాటినోసైడ్స్ ప్లస్ అఫరెంట్ నర్వ్ ఫైబర్స్ దట్ ఇన్నర్వేట్స్ దెమ్. ఇవన్నిటిని కలిపి మనం ఒక టచ్ డోమ్ అని అంటాం. ఇది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనమాట. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడగలిగేది జస్ట్ మర్కల్ డిస్క్ మాత్రమే. అలాంటి మర్కల్ డిస్క్స్ చాలా కలిస్తే కెరాటినోసైడ్స్తో పాటు హార్స్ చే ఐ బే ఆర్ టచ్ డోమ్ అని అంటాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్గా మారిపోయిన స్పెషలైజ్డ్ కెరాటినోసైడ్స్ అన్ని అలాంగ్ విత్ మర్కల్ సెల్స్, దాన్ని ఇన్నోవేట్ చేస్తున్న ఈ నర్వ్ ఫైబర్స్, అఫరెంట్ సెన్సరీ నర్వ్ ఫైబర్స్, ఇవన్నీ కలిపితే ఒక టచ్ డోమ్ అన్నమాట. ఇవి నార్మల్ కెరాటినోసైట్స్, ఇవి స్పెషలైజ్డ్ కెరాటినోసైట్స్. ఇది పెద్ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. మర్కల్ డిస్క్ అనేది చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు చూస్తుంది ఇలాంటివి చాలా కలిస్తే టచ్ డోమ్ అంటాం. కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ దిస్ మర్కల్ సెల్ ఆర్ మర్కల్ డిస్క్ ఆర్ టచ్ డోమ్. ఇవన్నీ కూడా మెకనో రిసెప్టర్స్ లాగా పనిచేస్తూ విచ్ మీడియేట్స్ మెకానికల్ స్టిమ్యులై లైక్ ఫైన్ టచ్, ప్రెషర్, డిస్క్రిమినేట్స్ టెక్స్చర్స్ అండ్ షేప్స్. వీటికి టాక్టైల్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ అక్యురేట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న రిసెప్టివ్ ఫీల్డ్స్ కాబట్టి ఏది సర్కిల్ షేపు, ఏది స్క్వేర్ షేపు కనిపెట్టడానికి పనికొస్తుంది. నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ సెన్సరీ నర్వ్ ఫైబర్స్ ఇన్ ది స్కిన్. స్కిన్ లోపల సెన్సరీ నర్వ్ ఫైబర్స్ కావాలి కదా సిగ్నల్స్ పంపించడానికి ఈ మర్కల్ సెల్కి. సో ఇదే ఆ నర్వ్ ఫైబర్స్ని గ్రో అవ్వడానికి కావాల్సిన సిగ్నల్స్ని పంపిస్తుంది. ఇక్కడ ఈ టచ్ డోమ్లో మీరు చూస్తే చాలా సెన్సరీ నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఈ మర్కల్ సెల్. నెక్స్ట్, ఆటోక్రైన్ ఆర్ పారాక్రైన్ ఫంక్షన్ ఇన్ ది స్కిన్. ఇవి రిలీజ్ చేసే న్యూరోసెక్రిటరీ గ్రాన్యూల్స్ ద్వారా దీని పక్కనే ఉన్న మర్కల్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం కావచ్చు, ఈ కెరాటినోసైట్స్ని స్టిమ్యులేట్ చేయడం కావచ్చు చేస్తుంది. అల్టిమేట్గా ఒక స్టిమ్యులస్ యొక్క సిగ్నల్ని బ్రెయిన్కి పంపించడానికి. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్, మర్కల్ సెల్ కార్సినోమా అండ్ విటిలిగో. విటిలిగో లీషన్స్లో ఏమో కంప్లీట్గా మర్కల్ సెల్స్ ఆబ్సెంట్గా ఉండడం చూసారనమాట. మేబీ మెలనోసైట్స్తో పాటు విటిలిగోలో ఈ మర్కల్ సెల్స్ కూడా డెస్ట్రాయ్ అయిపోవడం వల్ల అవ్వచ్చు. మెయిన్గా సెగ్మెంటల్ విటిలిగోలో ఆ నరువు ద్వారానే ప్యాథోజెన్సిస్ జరుగుతుంది కాబట్టి ఈ మర్కల్ సెల్ కూడా నరువుకి క్లోజ్గా అటాచ్ అయి ఉండడం వల్ల ఇవి కూడా డెస్ట్రాయ్ అయిపోవచ్చు. మనకు కరెక్ట్గా తెలియదు ఎందుకు విటిలిగో లీషన్స్లో ఇవి ఆబ్సెంటో. ఇమ్యూనోమాడ్యులేషన్కి పనికి వస్తుంది కాబట్టి అని ఉంది కొన్ని చోట్ల. అయితే ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్యా.